ఎప్పటి నుంచో చర్చలో ఉంది. అది కొత్త ఏం కాదు కూడా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి, అలాగే రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సరే తొలిసారి రాజకీయ పునరీకరణ పేరుతో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్న దాంతో కానివ్వండి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో. దానికి కేసీఆర్ గారు చెప్పిన పేరు ఏంటంటే, తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే రాజకీయంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, కాబట్టి మా మీద ఎవరో కుట్రలు చేస్తున్నారు కాబట్టి నిర్ణయం తీసుకున్నాం అన్నారు. సో కాకపోతే అప్పుడు డిఫెక్షన్ తప్పించుకోవడానికి చేసిన కార్యక్రమం శాసనసభ పక్ష సమావేశం. అంటే కాంగ్రెస్ ఎల్పీ పార్టీ అంతా బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. సో సెకండ్ టైం కూడా, రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి ఈసారి మంచి నెంబర్తో వచ్చినా కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మొదటిసారి 19 మంది, తర్వాత ఒక 12 మంది అట్లా. సో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరి అప్పుడు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు కూడా జరిగింది. కాకపోతే ఈసారి కొంత మొహమాట పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు. ఎప్పట్లాగే డిఫెక్షన్ మీద కంప్లైంట్లు చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటంటే 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి విచారించి అనర్హత వేస్తారా లేకపోతే ఏమిటి డిస్క్వాలిఫికేషన్ అనేది. ఆర్టికల్ 10లో అంటే చిన్న లొసుగులు, చిన్న లోపాలు ఉన్నాయి. దాన్ని పట్టుకుని అయితే శాసనసభ పక్ష సమావేశం ఇందులో విలీనం అయిపోవాలి, లేదా డిఫెక్షన్ తప్పదు. కానీ ఆ డిఫెక్షన్కి ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలి స్పీకరు? సో అది రాజ్యాంగంలో ఇదమిద్దంగా ఇంత టైంలో లేదు. అందుకని మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా సాగదీస్తారు, ఎందుకంటే స్పీకర్ విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అక్టోబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. అయితే ఈలోపు ఒక కొత్త విధానం ఏంటంటే, ఈ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద, వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది స్పీకర్ ఆధ్వర్యంలో. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ న్యాయవాదులు ఈ ఎమ్మెల్యేలని, డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అందులో దాదాపు 80-90 క్వశ్చన్స్ ఏవో అడుగుతున్నారు. బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు, కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారు, ఒకవేళ మీరు చేరకపోతే బీఆర్ఎస్ అధినేతను ఎందుకు కలవట్లేదు కేసీఆర్ని, లేకపోతే ఎందుకు మీరు పార్టీ ఆఫీసులకు రావట్లేదు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ అందులో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు, నియోజకవర్గ కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళట్లేదు, ఇలాంటి ఒక ప్రశ్నలన్నీ ఉన్నాయి. స్పీకర్ సమక్షంలోనే న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్. దానికి వాళ్ళు సింగిల్ లైన్ స్టేట్మెంట్, సేమ్ ఓల్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి గారిని కలిసాము, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అని. బట్ విజువల్స్లో క్లియర్గా అది కాంగ్రెస్ పార్టీ కండువాయే. ఆ 3 రంగులు ఉన్న కండువా కప్పుకున్నాం అంటే మరి కాంగ్రెస్ పార్టీ కండువా అనేది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, అసలు ఏం చెప్తే పార్టీ వీళ్ళు మారారు, లేదా వాళ్ళ వెర్షన్ ప్రకారం అభివృద్ధి కోసం వెళ్ళారు లేకపోతే కలిశారు అంటే. ఇప్పుడు గతంలో అయితే రాజకీయ పునరేకీకరణ అని ఒక క్లియర్గా విధానం అంతా చేశారు. కానీ ఈసారి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్టెప్ తీసుకోవట్లేదు, లేదా ఇప్పుడేమన్నా తీసుకుంటుందా, లేదా డిఫెక్ట్ అయితే అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 30 లోపు నిర్ణయం తీసుకోవాల్సింది ఏదో ఒకటి, వేరే మార్గం కనిపించట్లా. ఓన్లీ 2/3 కనుక ఎమ్మెల్యేలు అంటే, ఇప్పుడు 10 మంది వెళ్ళారు, ఇంకా 16 మంది అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఒక 26 మంది విలీనం అయిపోతే తప్ప, ఎందుకంటే 39 మంది గెలిచారు బీఆర్ఎస్లో, అందులో 2/3 విలీనం అయిపోతేనే డిఫెక్షన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంకో 16 మందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా, జాయిన్ చేసుకుంటారా, ఇది ఒక చర్చ. లేదా కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తోంది, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అంతా ఫోకస్ అంతా దాని మీదే ఉంది. పండగలు అయిపోయాయి, ఇంకా పండగ తర్వాత ఈ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకి. సరే దాని మీద కొంత జీవో ఇచ్చాక ఎన్నికల వరకు అది అవుతాయా అవవా, కోర్టుకి వెళ్తారా, ఇదంతా కొంత సందిగ్ధం కనిపిస్తోంది. పెద్దగా అడ్డంకులు అయితే వచ్చేటట్టు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో బీఆర్ఎస్కి ఆల్రెడీ అభ్యర్థి గోపీనాథ్ గారు సతీమణి ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనల్ చేయాలి, బీజేపీ కూడా అనౌన్స్ చేయాలి. అలాగే ఈ ఫిరాయింపుల విషయంలో నేను బీజేపీ మాట్లాడుతూ, మేము ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించము, ఎంకరేజ్ చెయ్యము. ఎవరన్నా పార్టీ మారాలనుకుంటే కనుక రాజీనామా చేసేసి 2 ఎమ్మెల్యేలు అయితే, ఇట్స్ ట్రూ. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఈటెల రాజేందర్ కానీ పార్టీలు మారినప్పుడు, బీజేపీకి వెళ్ళినప్పుడు వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళి గెలిచారు మళ్ళీ ఎమ్మెల్యేలుగా. సో అది ప్రాక్టీసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
బీజేపీ విధానాన్ని అనుసరించి రాజీనామా చేసి రండి అనేవి పిలవలేదు, ఇప్పుడు పిలుస్తుందని కూడా అనుకోక్కర్లేదు. గతంలో బీఆర్ఎస్ చేయలేదు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలు లేదా ఓటర్లు ఈ ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది. ఎందుకంటే ఇది తెలంగాణలో ఒక్క చోట జరుగుతున్న విషయంలో కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పార్టీ అఫీషియల్గా మారలేదు, కానీ టీడీపీ నుంచి డిఫర్ అయ్యే ఒక 5గురు వైఎస్ఆర్సీపీ సీట్లలోనే కూర్చునేవారు. సో ప్రతి రాష్ట్రంలో ఉంది దేశవ్యాప్తంగా. దీని మీద ఎవరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా అనేక సందర్భాల్లో దీని మీద సీరియస్గా అమెండ్మెంట్స్ చేయాలి, ద మినిట్ వాళ్ళు పార్టీ డిఫెక్ట్ అయిన వెంటనే యాంటీ డిఫెక్షన్లా వర్తించి ఎమ్మెల్యే పదవి పోవాలి, ఈ 2/3 విలీనాలు ఇవన్నీ కాదు అని చెప్పారు. కానీ ప్రయత్నం ఎందుకు జరగలేదంటే అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని కోరుకుంటుంది. సో ఎవరూ దీని మీద సీరియస్గా యాక్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. వేరే హోలిస్టిక్గా బీజేపీ విధానం అయితే పార్టీ మారాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, లేదంటే వేరే వేరే విధానాలు వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు, ప్రభుత్వాలు మార్చే విధానాలు, అది అప్రస్తుతం. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఏం జరగబోతోంది, మేము పార్టీ మారలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే న్యాయవాదులు ఒకవేళ మారకపోతే మీ మీద సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని మీరు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పార్టీ మారారని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పార్టీ వర్గాల్లో కానీ వస్తుంటే మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు ఆయన. సో ఇప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అసలు పదవి ఉంటుందా, ఊడుతుందా? మేము పార్టీ మారలేదని చెప్తున్న విషయాన్ని ప్రజలు నమ్ముతారా, అసలు సీరియస్గా తీసుకుంటున్నారా? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి?